ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య నామములో ఈ ఉదయకాలంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క సమయంలో వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మరి యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పింది చేయడే నేను. ప్రేమంటే వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభువారును ఆయన శిష్యులను కానాన్ వివాహమునకు పిలువబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇది సందర్భం. అక్కడ మరి ద్రాక్షారసము అయిపోయింది. ఆ ఇంటి పెండ్లి కుమారుడు, ఆ ఇంటి యజమానులు బాధపడుతున్నప్పుడు మరి అక్కడ యేసు ప్రభు తల్లి కూడా ఆ వివాహమునకు ఆహ్వానించబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మరి పరిచారకులను చూస్తే యేసయ్య తల్లి మరియమ్మ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఒక మాట చెప్తుంది. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో ఏం చెప్తాడో చెప్పినది చేయడా నేను. ఆయన మీతో ఏం చెప్తాడో అది మీరు చేయండి అని ఇక్కడ ఉదయకాల సమయంలో మనం చూస్తున్నాం. అవును, ఈరోజు దేవుడు నీతో నాతో మన అందరితో కూడా మాట్లాడే దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. మన బలహీనతలను, మనకున్నటి ప్రతి విధమైన మరి దుష్టశక్తులను, సాతాను క్రియలను కూడా లయపరిచే దేవుడు. స్పష్టంగా దేవుని వాక్యంతో నీతో నాతో మనతో అందరితో మాట్లాడతాడు. చూడండి, ఆయన ఏమి చెప్తాడో అది చేయమంటున్నాడు. ఈరోజు ఆయన ఏం చెప్తాడో అది చేస్తే దానివల్ల మనం రక్షించుకోగలుగుతాము, మన ప్రాణాలను కాపాడుకోగలుగుతాము. మనమే కాకుండా మనతో కూడా ఉన్న అందరూ కూడా మరి రక్షించబడతారు, కాపాడబడతారని చెప్పి ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు వారు ఉంటున్నాం. కాబట్టి ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయండి అని చెప్తుంది. కాబట్టి ఏం చెప్తున్నాడో అది చేయాలని చెప్పి మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మరి ఆయన చెప్పేది మనం చేయాలా. అది ఆయన ఏం చెప్పినా మన మంచి కొరకే చెప్తాడు. మన భవిష్యత్తులో జరగబోయే దాని గురించి చెప్తాడు. చెప్పి దాన్ని మన పట్ల ఆయన ఉద్దేశించి మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. నోహోవా అట్లు చేసెను, దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఇక్కడ దేవుడు యేసయ్య నోహోవాతో చెప్పినాడు. ఆ చెప్పిన మాటలను బట్టి ఇక్కడ నోహోవా అట్లు చేసెను, దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారంగా చేసెను. అంతే, యావత్తు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏం చెప్పాడు నోవాకు? భూమి మీద నరులు విస్తరించినప్పుడు, నరులు బలాత్కారులు భూమి మీద మరి పాపం విస్తరించిపోయింది, అంతం వచ్చేసింది. కాబట్టి మరి దేవుడు చూసినప్పుడు భూమి చెడిపోయినది. కాబట్టి అక్కడ చూసిన దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. నేను నరులు చేసినందుకు మరి వారు చెడిపోయారు, బలాత్కారులు అయిపోయారు అని చెప్పి దేవుడు చాలా కృంగిపోతూ బాధపడుతున్నాడు. అప్పుడు దేవుడు చూసినప్పుడు నోహోవా నీతిపరుడును, యథార్థవంతుడును, నిందారహితుడుగాను, దేవునితో నడిచినట్టు వాడుగా మరి దేవుడికి కనిపించాడు నోవా. కనిపించినప్పుడు దేవుడు నోవాతో చెప్పాడు, నోవా, ఇదిగో నీ ఇంటి వారి కొరకు, నీ కొరకు మరి ఒక ఓడ నిర్మించుకో అని చెప్పాడు. 40 రోజులు నేను 40 రాత్రుల పగులు వర్షం కురిపించబోతున్నాను, భూమిని నేను నాశనం చేయబోతున్నాను,
భూమిలో ఉన్నంటి సజరా జంతువులు కూడా నేను నాశనం చేయబడుతున్నాను, కాబట్టి నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకో, నీ ఇంటి వారి కొరకు అని చెప్పి నోహతో దేవుడు చెప్పినప్పుడు నోహ అంగీకరించాడు. దేవుడు ఏం చెప్పాడో అది అంగీకరించాడు. దాని ప్రకారంగా దేవుడు చెప్పినట్లుగా ఓడ యొక్క కొలతలు 300 మూరల పొడుగు, 50 మూరల ఎత్తు, 30 మూరల ఎడల్పు, మరి దానికి 3 అంతస్తులు పెట్టి, దానికి కిటికీలు పెట్టి, దానికి తలుపులు పెట్టి, దాన్ని చక్కగా చేసుకోమని చెప్పిన ప్రకారంగా ఒక్కసారి చెప్పాడండి నోహతో. ఈరోజు వాక్యం వింటున్నా, నువ్వు ఎన్నో ఏండ్లుగా వాక్యం వింటున్నావు, వాక్యం చదువుతున్నావు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు, సావాసంతో ఉంటున్నావు. అయితే మరి నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని పని చేస్తున్నావా? దేవునిలో జీవిస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఇక్కడ దేవుడు ఒక్కసారే మాట్లాడాడు. ఒక్కసారి మాట్లాడిన దేవుడు మాటలో ఆయన తెలుసుకొని, అంగీకరించి, గ్రహించుకొని, తాను ఏదైతే చెప్పాడో రాబోయే ఉగ్రత నుండి, రాబోయే ప్రలాపం నుండి దేవుడు మరి భూమి మీద వర్షం కురిపించి భూమిలో ఉన్న సమస్తాన్ని నేను తుడిచివేస్తానని చెప్పిన దేవుడిని మాట విని తాను భద్రపరుచుకున్నాడు, తాను కాపాడుకున్నాడు. అలాగే తన కుటుంబాన్ని కూడా, తన భార్య, తన 3 కుమారులు, తన 3 కోడలను కూడా కాపాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏం చెప్పాడో అది యావత్తు మరి నోహా చేశాడు. 40 రోజులు అయిపోయింది. 40 ఆయన ఓడ ముగించాడు. 40 రోజులు వర్షమును కురిపించి భూమి మీద ఉన్న ప్రతి జీవిని, ప్రతి మనిషిని కూడా నాశనం చేశాడు దేవుడు. నోహా మాత్రమే ఓడలోకి పంపించి మరి పక్షుల్లో, భుజంతువులు అన్నిటిలో కూడా జత దేవుడు ఓడలను పంపించి నోహా కుటుంబాన్ని కాపాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటంటే అంశం ఏంటంటే, దయచేసి వినండి, ఈ ఉదయకాలంలో నువ్వు దేవుని మాట వింటే ఆయన నీతో ఏమి చెప్తాడో అది చేయండి. ఆయన ఏం చెప్తాడో అది మనం చేసుకుంటే మనకు నెమ్మది ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది. మనం కాపాడుకోగలుగుతాం, మనల్ని భద్రపరచుకోగలుగుతాం. కాబట్టి బాధ్యతగా నోహా తను ఏం చేశాడంటే తన కుటుంబాన్ని కాపాడుకొని భద్రపరుచుకున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడి మాట అన్నాడు. అందుకే అంటున్నాడు, నోహా దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసుకోబట్టి నోహా తన కుటుంబాన్ని దేవుడు కాపాడినాడు. తను కూడా కాపాడుకోగలిగినాడు. తన బిడ్డలను, తన భార్యను, తను కలిగిన అందరిని కూడా కాపాడుకోగలిగినాడు. ఈరోజు నువ్వు దేవుడి మాట వింటున్నా, నువ్వు దేవుని మాట విని దేవునికి లోబడి నీ కుటుంబాన్ని కాపాడుకోగలిగి దేవుని మాట చెప్పిన ప్రకారం జీవించాలంటే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు భద్రపడతావు, నీకు దేవుడు సహాయం చేస్తాడు. అలవంసండి, నమ్మిన వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య వందనాలు. చక్కటి నిధివైన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. మాట్లాడిన మాటలు వ్యర్థంగా పోకున్నట్లు సాతాను నాయన ఆటంకాలన్నీ లయపరిచి వారు గ్రహించుకొని నీ మాట ప్రకారంగా జీవించినట్లు నాయన నడుచుకోవడానికి సహాయం చేయమని, సాతాను శక్తులను లయపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.